సాంగత్య మహిమే, నువ్వు పక్కనున్నావు కరుణామూర్తిని, అందుకే అమ్మ అని చెప్పారు ఎంతో గొప్పగా శంకరాచార్య స్వామి. అలాగే అమ్మవారి యొక్క ఆ స్పర్శ తగిలిందా, కళ్యాణమైంది స్వామికి, పక్కన అమ్మవారు వచ్చిందా, చాలా మంచి ఆలోచనలు వస్తాయి ఆయనకి. అప్పటి వరకు రాలేదు పాపం, ఏదో చెప్పుకుంటున్నాడు అందరికీ చెప్పాలి అని చెప్పి అష్టాంగ యోగాలు అవన్నీ చెప్తూ ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నాడు స్వామి, యోగ స్థితిలో. ఇప్పుడు భోగ స్థితికి వచ్చాడు అమ్మవారికి. ఆయన సంసారి అయ్యాడు. సరే బాగుంది, తొందరపడుతున్నారు దేవతలందరూ, ఏమిటి తారకాసురుడి యొక్క ఈ యొక్క బాధలను తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి తొందరపడ్డారట. ఏమైంది, అమ్మవారి ప్రమేయం లేకుండా శివుడి యొక్క తేజస్సు ఆయన యొక్క పాల నేత్రం నుంచి జారిపోయిందిట, వచ్చేసింది, విడుదల అయ్యింది, భూమి తీసుకుందిట ఆ యొక్క తేజస్సుని. ఆ యొక్క బడబాగ్ని మించినటువంటి సముద్రంలో అగ్నికి పోల్చగలమా, భూమిలో ఉన్న అగ్నికి పోల్చగలమా? ఆ యొక్క శివ తేజస్సుని భూమి భరించలేకపోయిందిట. దేవతలందరూ భయపడిపోయారు. అయ్యో ఇలా ఇదైపోయింది, వృధా అయిపోతుందా, ఆ శక్తిని ఎవరు భరించగలరు? ఎంత గొప్ప సైన్స్ కూడా ఉందండి, ఎంత గొప్పది కూడా ఇందులో. ఆ తేజస్సుని భరించడానికి మనకు స్టవ్ వెలిగిస్తాము, గ్యాస్ వస్తుంది, బర్నర్ ఉంటేనే అది మనకు వ్యక్తమై మన పాత్రలో ద్వారా మన అన్నాన్ని పచనం చేయగలుగుతుంది, మన ఆహార పదార్థాన్ని మనం చేసుకోగలుగుతాం. ఆ బర్నరే లేకపోతే ఆ బర్నర్ మాత్రమే ఆ యొక్క శక్తిని భరించగలుగుతుంది కదా. ఏదైనా కూడా రాగి తీగ మాత్రమే ఎలక్ట్రిసిటీని, కరెంటుని భరించగలుగుతుంది. ఆ భరించే శక్తే లేకపోతే శక్తి ఆధారం లేకుండా ఉండలేదు. ఇలాగే అందున పరమేశ్వరుడి యొక్క తేజస్సు, ఆ యొక్క తేజస్సుని వెంటనే చెప్పాక, మా వల్ల కాదు స్వామి అని అన్నారు అందరూ. అప్పుడు ఈ పరమేశ్వరుడు చెప్పాట, నువ్వు ఉన్నావు కదా నాయన, అగ్నిముఖావై దేవాహ, నువ్వు అందరికన్నా ప్రథముడివి, నువ్వు దేవతల్లో నువ్వు భరించు అని చెప్పాట. ఆ శివుడి యొక్క పాల నేత్రాల నుంచి